హాయ్ అందరికీ ఫస్ట్ శ్రావణ మాస శుభాకాంక్షలు. ఇగో నేనైతే ఇక దేవుడికి దీపారాధన చేద్దాము అనేసి ఫస్ట్ డే కదా, ఫస్ట్ వారం కదా, కొంచెం మనం ఏంటంటే ప్రసాదం చేద్దామని గోధుమ రవ్వ తెలుసు కదా, ఇది సత్యనారాయణ స్వామికి ఇష్టమైన ప్రీతికృతమైన ప్రసాదం అన్నమాట. దీన్ని నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ వారం కదా, అందుకని కొంచెం నైవేద్యానికి ఇది పెడదామనేసి చేస్తున్నాను. చూడండి, ఇదిగో అయ్యింది. ఇందులో కొంచెం నెయ్యి వేసి వేపుకోవాలి. చూసారా, వైట్గా వచ్చేసింది. దీన్ని కొంచెం మనము ఎంత రవ్వ వేసుకున్నాం అన్నది దానికి 4 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. నేనైతే ఈ గ్లాస్తో 1.5 వేసాను. 1.5 అంటే 4 అంటే 7 వేసుకోవచ్చులే. 7 గ్లాస్ 8 వేసుకోవచ్చు. ఓకేనా. ఇగో వాటర్ అయితే పోసేస్తున్నా. నాకు కొంచెం చూస్తుంటే ఫస్ట్ టైం తెలుసా, ఇంత కొంచెం నేను ఎప్పుడూ చేయలే ప్రసాదాలు. ఎప్పుడైనా చాటభారతం అంతా చేస్తా. ఎందుకంటే ఫిలింనగర్లో ఉన్నప్పుడు మా ఇంటికాడ పిల్లలు ఉండేవాళ్ళు, అందరూ ఉండేవాళ్ళు, పెద్దమ్మ అత్త అనుకుంటా. వాళ్ళ కోసం కొంచెం ఎక్కువ చేసేదాన్ని. నేనైతే ఇప్పుడైతే నీళ్ళు వేసాను. ఓకేనా, ఉడుకుతూ ఉంటుంది, కొంచెం ఉడకనిద్దాం. ఓకే, ఇప్పుడు అయిపోయింది. చూస్తారా, యాలక్కాయ పొడి వేసుకుందాం. నేను యాలక్కాయ పొడి ఎప్పటికీ ముందే రెడీగా ఉంచుకుంటా. ఎందుకంటే చిన్న చిన్న ఇలాంటివి చేస్తూ ఉంటా కదా అనేసి నేనైతే ఇంకా యాలక్కాయ పొడి వేసేసి దాంట్లో నేనైతే పప్పులు అవి జీడిపప్పులు ఆ పప్పులు ఈ పప్పులు అయితే వేయను. ఎందుకంటే మా పిల్లలకి అట్లా ఉంటే తినరు. ఎందుకంటే జీడిపప్పులు అవన్నీ ఏది పడేస్తారు. అందుకే ఎందుకు వచ్చిందని నేను వేయడమే మానేస్తా. ఇప్పుడైతే ఇక ఇట్లా కానీ కర్పూరం ఉంటే అదే లడ్డూలో వేస్తాం కదా, ఆ కర్పూరం బాగుంటుంది ఇందులో వేస్తే. కానీ అది తెప్పియలే. సరే మళ్ళీ చేస్తా కదా వరలక్ష్మి కదా. ఇక నెయ్యి అయితే వేస్తున్నా. ఓకేనా, నెయ్యి వేసా. ఇప్పుడు కొంచెం సేపు నెయ్యి అంతా దాంట్లో పట్టే వరకు అలా చేస్తూ ఉండాలి. కొంచెం నేతులు ఎక్కువే వాడతాం. సరే, అయ్యింది కదా, ఇంకా ఆపేద్దాం. ఎందుకంటే గట్టి పడుతుంది, కొంచెం పలసగానే ఉండాలి ఇది. నేనైతే పూజ కోసం అనేసి అయితే ఇవి సపరేట్గా పెడతాను. మేము ఇందులో నైవేద్యం పెట్టినా తీసి వేరే గిన్నెలు వేసుకొని తింటాం. ఇవి డిమార్ట్లో తీసుకొచ్చాం. ఎప్పుడో ఎన్ని సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు అందరు తెచ్చుకుంటున్నారు, మీకు కూడా తెలుసు. ఇక దేవుడికి నైవేద్యం ఇందులో పెడదాం. ఎందుకంటే కొంచెం బాగుంటాయి, మట్టి కుండల్లాగా ఉంటాయి కదా, అందుకని ఇందులో పెడుతున్నా. దేవుడి దగ్గరికి పదండి. వచ్చేసాం దేవుడి దగ్గరికి. ఇదిగా దేవుడి దగ్గర అయితే పెట్టాను. ఓకేనా, ఇప్పుడు పూజ చేద్దాం. ఇగో నేనైతే అంటే నెయ్యి వస్తే ఎందుకు పెట్టాలి అని అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి శుక్రవారం నేను ఈ డబ్బా అయితే డిమార్ట్ నుంచి తెచ్చుకున్నాను. మనం అన్నీ చేయాలంటే చేయలేము ఇక అనేసి మనం ఇగో ఇవైతే తెచ్చుకున్నా. ఎప్పుడో తెచ్చుకున్నా. ఇది శుక్రవారం మాత్రం దేవుడికి మాత్రం నెయ్యి ఒత్తి అయితే పెడతాను. డిమార్ట్లో దొరుకుతాయి, తెచ్చుకోండి. ఓకేనా. మనము ఎందుకంటే సాంబ్రాణి ఫస్ట్ నుంచి కూడా
మనం ఎట్లాగో బొగ్గులు చేసి మనము సాంబ్రాణి వేస్తాం కదా, ఆల్రెడీ ఇందులో సాంబ్రాణి ఉంటుంది, ఆల్మోస్ట్ చాలామందికి తెలుస్తుంది. కానీ మనం ఏంటంటే మంగళవారం శుక్రవారాలు వేసుకుంటే బాగుంటుంది. ఇంట్లో ఏమన్నా ఇది ఉన్నా కానీ పోతాయి అనేసి ఫస్ట్ నుంచి అంటారు కదా, సాయంత్రం పూట సాంబ్రాణి వేసుకోండి, సాయంత్రం పూట సాంబ్రాణి వేసుకోండి అని. ఇక సాయంత్రం అన్నది మనకు అవ్వదు కదా అనేసి ఇప్పుడైతే వేసుకుంటున్నాను సాంబ్రాణి. ఓకేనా? ఇప్పుడైతే ఇంకా నైవేద్యం పెట్టా కదా దేవుడికి, ఇది నా పూజ ముగించేశాను. ఫస్ట్ వరలక్ష్మి రథం పూజ ముగించేశాను. అంటే గ్రాండ్గా చేయలేదు, సింపుల్గా చేసుకున్నా. ఓకేనా? మీకు చూపించాలనిపించింది. కానీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? నాకు కొంచెం నా గురించి ఆలోచించండి.